భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మరి ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసంగా మనం అందరం పిలుచుకుంటాము. ఏప్రిల్ 11 తారీఖు పూలే గారి జయంతిని మొదలుకొని 14 తారీఖు అంబేద్కర్ గారి జయంతి రోజు వరకు ఈ 4 రోజుల పాటు ప్రతి సంవత్సరం కూడా మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా పుట్ట మదన్న గారి వారసులుగా మేమంతా కూడా మహనీయుల దీక్షని తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు ఇక్కడ మరిపల్లి గ్రామంలో దీక్ష విరమణ చేయడానికి వచ్చినటువంటి మరి దీక్ష వేసుకున్నటువంటి దాదాపుగా 100 మంది మా బహుజన సైనికులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి మదన్న గారు చెప్పినట్టు, శంకర్లాల్ అన్న గారు చెప్పినట్టు మహనీయుల ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ ఈ నియోజకవర్గంలో ఇంకా ఎంతోమంది చైతన్యం కావాలి, ఎంతోమందికి అంబేద్కర్ అర్థం కావాలి, పూలే గారు అర్థం కావాలి, అంబేద్కర్ గారి ఆశయాలు అర్థం కావాలనే ఆశయంతో మదన్న గారు చేపట్టినటువంటి ఈ దీక్షకి ఇప్పటి వరకు ఎంతో మద్దతు ఉన్నది. మరి రేపు వచ్చే సంవత్సరం మేమేమనుకున్నాం, నేను అన్నతో కూడా చెప్పిన, మహిళలుగా మాకు అంబేద్కర్ గారు కావచ్చు, పూలే గారు కావచ్చు, మహిళలుగా వారు మాకు చేసినటువంటి వారు చేసినటువంటి త్యాగాలను మేము గుర్తు చేసుకుంటూ, మా కోసం వారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలన్నీ మేము గుర్తు చేసుకుంటూ, మేము కూడా మహిళలం కూడా వచ్చే సంవత్సరం మరి మహనీయుల దీక్షను తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాము. తప్పకుండా మరి మీ అందరికీ తెలుసు, ఒక సావిత్రిబాయి పూలే, మరి పూలే గారు లేకపోతే ఈరోజు మహిళలకి విద్య అనేది ఈ దేశంలో లేదనే విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఆ పూలే దంపతుల ఆశయాలను కొనసాగిస్తూ, అలాగే అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు మహిళలకి సమానత్వం అనేదే లేదనే విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ, మరి మహిళల కోసం వారు చేసినటువంటి హిందూ కోడ్ బిల్లుని సందర్భంగా ఒక మహిళగా మీ అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. మరి మాకు ఆస్తిలో సమాన వాటా కావచ్చు, డివోర్స్ చట్టం కావచ్చు, మరి ఇలాంటి ఎన్నో హక్కులను మాకు ఇచ్చినటువంటి మహనీయుడిని మేము కూడా స్మరించుకోవాలి, మా తరపున కూడా వారికి నివాళులు అర్పించాలని చెప్పి మేము కూడా అనుకుంటా ఉన్నాము. అదే కాకుండా అన్నగారు చెప్పిండ్రు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేమందరం కూడా, చాలామందికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో పదవులు వచ్చినాయి, అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నేనే ఉన్నా. మరి నేను ఒక దళిత సామాజిక వర్గంలో పుట్టి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే జిల్లా పరిషత్ చైర్మన్గా నేను 5 సంవత్సరాలు సేవ అందించిందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మరి వారు రచించినటువంటి రాజ్యాంగం అనే విషయాన్ని ఈ సందర్భంగా స్మరించుకుంటూ, మరి వారు చెప్పిన ఒకే ఒక మాటని నేను మీ అందరు కూడా చెప్పాలనుకుంటున్నాను. అయినా ఈ దేశంలో డెమోక్రసీ ఉంటుందా అని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఈ దేశంలో డెమోక్రసీ రావడం అసాధ్యమని ఖరాఖండిగా చెప్పిన విషయాన్ని మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనము ఓట్లు వేసే యంత్రాలుగా ఎప్పుడైతే చూడబడతామో, ఓటు విలువ మనకి ఎప్పటికీ తెలియదో అన్ని రోజులు ఈ దేశంలో డెమోక్రసీ అనేది ఉండదు అని చెప్పేసి ఆ రోజే అంబేద్కర్ గారు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి మనందరం ఒక్కటయ్యే సందర్భం రాబోతా ఉంది. ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్ రాబోతా ఉన్నది. మన బహుజన నాయకుడిని గెలిపించుకుంటే మన మహనీయులను ఇంకా గొప్పగా, మరి వారి ఆశయాలను ఇంకా గొప్పగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి కోరుకుంటూ, మరి వారు ఒకటి చెప్పిండ్రు, ఆయన ఏ మతాన్ని మీరు ప్రేమిస్తారంటే I love this religion, I respect this religion which teaches liberty, equality and fraternity అని చెప్పిండ్రు. అంటే నాకు ఇష్టమైన మతం ఏదైనా ఉందంటే ఆ మతం సమానత్వాన్ని అలాగే స్వేచ్ఛని మనందరికీ ఇస్తుంది. అలాంటి ఒక మతాన్ని మాత్రమే నేను ప్రేమిస్తా అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పిన మాటని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అలాంటి స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం మనందరం కూడా కష్టపడదాం. అందరం కూడా అలాంటి స్వేచ్ఛ, సమానత్వాన్ని సమాజంలో ఇంకా తీసుకురావడానికి ఇంకా చైతన్యం కావాల్సిన అవసరం మన ఇక్కడ నియోజకవర్గ బిడ్డలకు ముఖ్యంగా ఉన్నది. కాబట్టి మరి అలాంటి ఒక సమానత్వాన్ని మళ్ళీ మనం తీసుకురావడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కష్టపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై భీమ్, జై పూలే, జై పుట్ట మదన్న.